ఏమండి, ఇదంతా ఒక స్టోరీ అయితే ఒక పక్కనే లోకేష్ గారిని చూసాం కదా మనం. అన్ని దేశాలు తిరుగుతున్నాడు ఆయన. ఇండస్ట్రీస్ రావాలి అంటే మనది చిన్న రాష్ట్రం, విడిపోయి ఉన్న రాష్ట్రం, రెవెన్యూ తక్కువ. ఈ రెవెన్యూ తక్కువైన రాష్ట్రానికి హైదరాబాదులో సైబర్ సిటీ లాగా కనుక ఎక్కువ కంపెనీలు వస్తే ఆటోమేటిక్గా రెవెన్యూ పెరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందరికీ తెలిసిన లాజిక్ ఇది. దానికోసం ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన లోకేష్ గారు, తిరగని దేశం లేదు, ఇన్వైట్ చేయని పారిశ్రామికవేత్తలు లేరు. వాళ్ళు అంత కష్టపడి పనిచేస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పనండి. ఈయన పేరు మార్గాని భరత్, మాజీ ఎంపీ. రాజమండ్రి మొన్న ఎమ్మెల్యే పోటీ చేసి ఆయన కూడా చిత్తుగా ఓడిపోయి ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని వీళ్ళు డెవలప్ చేస్తూ ఉంటే వీళ్ళు చేసే పని ఏంటో చెప్తాను రండి. సౌండ్ పెట్టండి. ఇది ఇదేమా రావట్లేదు. సర్లే, వాల్యూమ్ అక్కర్లేదులే. రాజమండ్రిలో చలివేందర్ని అడ్డుకున్న పోలీసులపై మాజీ ఎంపీ భరత్ ఫైర్ అటండి. ఏంటండి, చలివేంద్రాన్ని అడ్డుకున్నారు. చలివేంద్ర అంటే మీకు తెలుసు కదా, చిన్న పాకేస్తారు, లేదో టెంట్ కడతారు, అక్కడ 4 కొండలు పెడతారు. కొండ ఒకటి 150 రూపాయలు, 200 ఉంటుంది. ఆ కొండలు పెడతారు వరుసగా, 1 2 3 4 5 కొండలు పెడతారు. ఈయన ఎంపీ కాబట్టి ఓ 10 కొండలు పెట్టి ఉండొచ్చు. అలాగే అక్కడ ఒక గ్లాస్ పెట్టి ఆ గ్లాస్కి చైనీస్ కడేస్తారు, తెలిసిందే కదా. అందులో నుంచి మంచినీళ్ళు ముంచుకుని తాగేది, అది చలివేంద్రం అంటే. ఆ చలివేంద్రం కోసం మనోడు వీరాది వీరుల్లాగా ఓ 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఏదో ఇండియాకి మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేసిన వాళ్ళలాగా, లేదా వైసీపీ నుంచి 1,00,000 మందికి 1000 మందికో 10,000 మందికో జీవితాన్ని ఇచ్చేసిన వాళ్ళలాగా గొడవ పోలీసులతోటి, శాంతి భద్రతల సమస్య క్రియేట్ చేయటం, ఎక్కడ పడితే అక్కడ అశాంతి గొడవలు రేపడం. అంటే ఎవరన్నా పెట్టుబడిదారుడు వస్తే ఏడ్రా బాబు రాష్ట్రం అంతా ఇలా గొడవలు అయిపోతుంది, అక్కడికి వెళ్ళకూడదు, పెట్టుబడి పెట్టకూడదు, ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ రాకూడదు అని అడ్డుపడే పని. లేకపోతే చలివేంద్రం కోసం గొడవ ఏంటండి, ఎవడు చెప్పేవాళ్ళు లేక కానీ. అదే చలివేంద్రం, ఆ చలివేంద్రం కోసం మళ్ళీ పోలీసులతో గొడవ, మళ్ళీ మాజీ ఎంపీ. ఎంత కామెడీగా ఉంటాయి పనులు. ఇలాంటి వాళ్ళు మరి ఎలాగండి రాజకీయంలో ఇంకా బాగానే వచ్చాయండి 11 సీట్లు. ఎక్కడో చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఆ 11 అన్నీ వచ్చాయి కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే గెలాలి ఈ పార్టీలో. మిగతా వాళ్ళందరూ అసలు ఎవరో అంటే పెద్దగా పేరు ప్రఖ్యాతలు గతంలో రెచ్చిపోయిన వాళ్ళు వాళ్ళ కాదండి, సామాన్యులు నెగ్గారు అంతే ఈ వైసీపీ పార్టీలో. రేపు వచ్చేసరికి వాళ్ళు కూడా ఉండరు. ఇదండి వీళ్ళ పరిస్థితి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేశారు పెట్టే చలివేంద్రంకి. గట్టిగా అయితే తిప్పు కొడితే ఓ 3,500 4,000 అవుతుంది దానికి ఒక ఎంపీ ఫైటింగు, దానికి ఏమో 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి ఫోటోని మళ్ళీ విలన్ ఫోజులో ఆయన ఫోటో వేయటం, పోలీసు వాళ్ళు మీరు రెచ్చిపోవడం. ఏడు రా బాబు, ఓవరాక్షన్ ఏంటండి బాబు, నాకు అర్థం కాదు. ఎంత చీప్గా ఉంటాయండి వీళ్ళ పనులు. అయ్యా అదండి పరిస్థితి. మళ్ళీ కలుసుకుందాం సార్. జై భీమ్ జై అవునండి, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మీకు విషయం చెప్తానండి. రేపు సౌదీ కదండి, 15వ తారీఖున మే 2026 9 గంటలకి సఫ్వా దమ్మం బాబోయ్ జుబేల్ హైవే అటండి. దమ్మం జుబేల్ హైవే ఏమండి పేరేటండి, సఫ్వా SAFWA అనే ప్రాంతంలో మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నారండి సౌదీ అరేబియాలో. సౌదీ అరేబియాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా నా తరపున కూడా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నా అండి. ఆ ప్రాంతంలో కూడా తెలుగు వాళ్ళందరూ ఒకసారి కలిసి ఆ గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ అక్కడ అందరూ కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం, ముఖ్యంగా నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. NRI TDP సౌదీ అరేబియా వారికి నన్ను ఆహ్వానించినందుకు మరీ ధన్యవాదాలు. ఇక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు, ధూళిపాల్ నరేంద్ర గారు, బోడి ప్రసాద్ గారు, అలాగే కుంచే రఘు గారు శంకర్, వీరిని చీఫ్ గెస్టులుగా వారు ఆహ్వానించారు. సౌదీ అరేబియాలో ఉన్న వాళ్ళందరూ ఈ కలయికని ఉపయోగించుకుని
ఒకసారి మీరందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా హృదయపూర్వకంగా మీ అందరికీ రిక్వెస్ట్ తెలియజేస్తున్నానండి. అలాగే తెలుగు సేవా సమితి కువైట్ వారి ఇది ఎందుకండి ఇలాగ వస్తుంది? తెలుగు సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో శ్రీ నందమూరి తారక రామారావు గారి 104వ జయంతి వేడుకలు జరుగుతున్నాయండి కువైట్లో. ఇది 22వ తారీఖున మే 22, 2026 శుక్రవారం 11 గంటలకి ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ కైథాన్, ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ కైథాన్ ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం జరగబోతుందండి. అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఆ కమ్యూనిటీ ఆ నిర్వాహకుల తరపున నా తరపున హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నా అండి. ఈ కార్యక్రమానికి కూడా ఎండి షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యే మదనపల్లె, కావలి గ్రేష్మా ప్రసాద్ గారు ఎమ్మెల్సీ, కేకే చౌదరి గారు రాష్ట్ర చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు అండి. ఇక మహాజన్ రాయేష్ అండి తెలుగుదేశం పార్టీ నాయకులు. దీనిలో నేను కూడా పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ చెప్తున్నానండి, డేటు టైం గుర్తుపెట్టుకోండి. కువైట్లో ఏమంటే ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ కైథాన్ ఆ ప్రాంతంలో 22వ తారీఖు 2026 శుక్రవారం అక్కడ సెలవు కదండి అందరికీ. అందరూ వచ్చేయండి, ఒకసారి అందరం మాట్లాడుకుని అసలు ఒకసారి కలుసుకుందామండి, సరదా కబుర్లు చెప్పుకుందాం. ఏమండి మీ అందరికీ కూడా నిర్వాహకుల తరపున ఎవరండి తెలుగు సేవా సమితి కువైట్ వారి తరపున నా తరపున ఈ విచ్చేస్తున్న ఈ ముఖ్య అతిథుల తరపున కూడా హృదయపూర్వక ఆహ్వానం మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎంత మంచి కుటుంబాన్ని దేశ విదేశాల్లో మాకు అందించిన నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరీ తెలియజేసుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సార్. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్. ఏమంటే ఇదంతా ఒక స్టోరీ అయితే ఒక పక్కనే లోకేష్ గారిని చూసాం కదా మనం, అన్ని దేశాలు తిరుగుతున్నాడు ఆయన. ఇండస్ట్రీస్ రావాలి అంటే మనది చిన్న రాష్ట్రం, విడిపోయి ఉన్న రాష్ట్రం, రెవెన్యూ తక్కువ. ఈ రెవెన్యూ తక్కువైన రాష్ట్రానికి హైదరాబాదులో సైబర్ సిటీలా కనుక ఎక్కువ కంపెనీలు వస్తే ఆటోమేటిక్గా రెవెన్యూ పెరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందరికీ తెలిసిన లాజిక్ ఇది. దానికోసం ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన లోకేష్ గారు తిరగని దేశం లేదు, ఇన్వైట్ చేయని పారిశ్రామికవేత్తలు లేరు. వాళ్ళు అంత కష్టపడి పనిచేస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పనండి. ఈయన పేరు మార్గాని భరత్, మాజీ ఎంపీ. రాజమండ్రి మొన్న ఎమ్మెల్యే పోటీ చేసి ఆయన కూడా చిత్తుగా ఓడిపోయి ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని వీళ్ళు డెవలప్ చేస్తూ ఉంటే వీళ్ళు చేసే పని ఏంటో చెప్తాను రండి. సౌండ్ పెట్టండి. ఇది ఏదమ్మా రావట్లేదు. సర్లే వాల్యూమ్ అక్కర్లేదులే. రాజమండ్రిలో చలివేందర్ని అడ్డుకున్న పోలీసులపై మాజీ ఎంపీ భరత్ ఫైర్ అటండి. ఏంటండి చలివేంద్రాన్ని అడ్డుకున్నారు. చలివేంద్ర అంటే మీకు తెలుసు కదా, చిన్న పాకేస్తారు లేదో టెంట్ కడతారు, అక్కడ 4 కొండలు పెడతారు. కొండ ఒకటి 150 రూపాయలు 200 ఉంటుంది. ఆ కొండలు పెడతారు వరుసగా 1, 2, 3, 4, 5 కొండలు పెడతారు. ఈయన ఎంపీ కాబట్టి 10 కొండలు పెట్టి ఉండొచ్చు. అలాగే అక్కడ ఒక గ్లాస్ పెట్టి ఆ గ్లాస్కి చైనీస్ కడేస్తారు, తెలిసిందే కదా. అందులో నుంచి మంచినీళ్ళు ముంచుకుని తాగేది, అది చలివేంద్రం అంటే. ఆ చలివేంద్రం కోసం మనోడు వీరాది వీరుల్లాగా 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఏదో ఇండియాకి మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేసిన వాళ్ళలాగా, లేదా వైసీపీ నుంచి 1,00,000 మందికి 1000 మందికో 10,000 మందికో జీవితాన్ని ఇచ్చేసిన వాళ్ళలాగా గొడవ పోలీసులతోటి, శాంతి భద్రతల సమస్య క్రియేట్ చేయటం, ఎక్కడ పడితే అక్కడ అశాంతి గొడవలు రేపడం. అంటే ఎవరన్నా పెట్టుబడిదారుడు వస్తే ఏడ్రా బాబు రాష్ట్రం అంతా ఇలా గొడవలు అయిపోతుంది, అక్కడికి వెళ్ళకూడదు, పెట్టుబడి పెట్టకూడదు, ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ రాకూడదు అని అడ్డుపడే పని. లేకపోతే చలివేంద్రం కోసం గొడవ ఏంటండి, ఎవడు చెప్పేవాళ్ళు లేక కానీ ఏదే చలివేంద్రం. ఆ చలివేంద్రం కోసం మళ్ళీ పోలీసులతో గొడవ, మళ్ళీ మాజీ ఎంపీ. ఎంత కామెడీగా ఉంటాయి పనులు. ఇలాంటి వాళ్ళు మరి ఎలాగండి రాజకీయంలో ఇంకా బాగానే వచ్చాయండి 11 సీట్లు. ఎక్కడో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఆ 11 అన్నీ వచ్చాయి కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే గెలాలి ఈ పార్టీలో. మిగతా వాళ్ళందరూ అసలు ఎవరో
అంటే పెద్దగా పేరు ప్రఖ్యాతలు గతంలో రెచ్చిపోయిన వాళ్ళు వాళ్ళ కాదండి, సామాన్యులు ఎగ్గారు అంతే ఈ వైసీపీ పార్టీలో. రేపు వచ్చేసరికి వాళ్ళు కూడా ఉండరు. ఇదండి వీళ్ళ పరిస్థితి. ఆ? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేశారు, పెట్టే సలివేంద్రంకి. గట్టిగా అయితే తిప్పు కొడితే ఓ 3,500 4,000 అవుతుంది దానికి ఒక ఎంపీ ఫైటింగు, దానికి ఏమో 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి ఫోటోని మళ్ళీ విలన్ ఫోజులో ఆయన ఫోటో వేయటం, పోలీసు వాళ్ళు మీరు రెచ్చిపోవడం. ఏడు రా బాబు, ఓవరాక్షన్ ఏంటండి బాబు, నాకు అర్థం కాదు. ఇంత చీప్గా ఉంటాయండి వీళ్ళ పనులు. అయ్యా అదండి పరిస్థితి. మళ్ళీ కలుసుకుందాం సార్. జై భీమ్ జై అవునండి, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మీకు విషయం చెప్తానండి. రేపు సౌదీ కదండి, 15వ తారీఖున మే 2026 9 గంటలకి సఫ్వా దమ్మం బాబోయ్ జుబేల్ హైవే అటండి, దమ్మం జుబేల్ హైవే. ఏమండి పేరేటండి? సఫ్వా, SAFWA అనే ప్రాంతంలో మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నారండి సౌదీ అరేబియాలో. సౌదీ అరేబియాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా నా తరపున కూడా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నా అండి. ఆ ప్రాంతంలో కూడా తెలుగు వాళ్ళందరూ ఒకసారి కలిసి ఆ గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ అక్కడ అందరూ కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం, ముఖ్యంగా నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. NRI TDP సౌదీ అరేబియా వారికి నన్ను ఆహ్వానించినందుకు మరీ ధన్యవాదాలు. ఇక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు, ధూళిపాల నరేంద్ర గారు, బోడి ప్రసాద్ గారు, అలాగే కుంచే రఘు గారు శంకర్, వీరిని చీఫ్ గెస్టులుగా వారు ఆహ్వానించారు. సౌదీ అరేబియాలో ఉన్న వాళ్ళందరూ ఈ కలయికని ఉపయోగించుకుని ఒకసారి మీరందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా హృదయపూర్వకంగా మీ అందరికీ రిక్వెస్ట్ తెలియజేస్తున్నానండి. అలాగే తెలుగు సేవా సమితి కువైట్ వారి